జలసౌధలో ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు పెండింగ్ నిధుల మంజూరు, సీతమ్మ సాగర్, సీతారామ ఎత్తిపోతల అనుమతులు, నిర్మాణం పురోగతి, డిండి, మున్నేరు, పాలేరు అనుసంధాన కాలువలపై చర్చిస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలపై సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ విచారణ పురోగతిపై సమీక్షిస్తున్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్, బ్యారేజీల పునర్నిర్మాణంపైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో డిస్కస్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలేంటి? రేవంత్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎర్రమంజిల్ జలసౌదాలో ఉన్నాడు. ఆయన ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇరిగేషన్ శాఖలో 400 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు అందజేశారు. ఆ తర్వాత ప్రస్తుతం జలసౌదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కూడా ఆయన ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు వివిధ విభాగాల్లో కేసుల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి అనుమతులు, మరోపక్క ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి రీసెంట్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక, కాళేశ్వరం విషయంలో ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా కూలిపోయినటువంటి బ్యారేజీల విషయంలో నిర్మాణం చేపట్టాలా లేదంటే వాటిని పూర్తిగా తొలగించాలా అన్న అంశానికి సంబంధించి కూడా ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ పెండింగ్ బకాయిల విషయంలో కావచ్చు, వాళ్ళ యొక్క పదోన్నతుల విషయంలో కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయల మంజూరు అంశానికి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ముఖ్యమంత్రిని కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష కొనసాగుతోంది. ముఖ్యమంత్రితో పాటు పొన్నం ప్రభాకర్తో పాటు మరికొంతమంది మంత్రులు ప్రస్తుతం సంబంధం ముఖ్యమంత్రి కూడా బయలుదేరుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇరిగేషన్ శాఖపై ఇప్పటికే కూడా రివ్యూ ముగిసినట్టుగా మన సమాచారం అందుతుంది. పోలీసులు కూడా రూట్ అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి కీలక అంశాలకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన కూడా సీఎం రివ్యూ పూర్తయింది. మరి కాసేపట్లో ఆయన బయలుదేరి వెళ్తున్నారు. మొత్తానికి ఒక కీలక సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది. జలసౌదాకు సంబంధించి ఇరిగేషన్ శాఖ పైన సీఎం సమీక్ష ముగిసింది. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం సంబంధించిన బ్యారేజీల విషయంలో కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎందుకంటే అనేక మంది ఉద్యోగులు 17 మంది ఉద్యోగులపైన చర్యలతో పాటు కొంతమంది శాఖాపరమైనటువంటి చర్యలకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా వాటిపైన ఎలా ముందుకెళ్లాలి, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నిధుల మంజూరు అంశంపైన కూడా ఒక కీలక చర్చ జరిగింది. ఇక సీతమ్మ సాగర్తో పాటు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు లభించిన నేపథ్యంలో శరవేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించి కీలక ప్రాజెక్టుల విషయంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఇతర కోర్టులకు సంబంధించి పెండింగ్ ఉన్న కేసులకు సంబంధించి కూడా రివ్యూ చేశారు. అధికారులతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి వారితో కూడా సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఉన్నతాధికారులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే వెల్లడించడం జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలి. నిధుల మంజూరుకు సంబంధించి కూడా నిధుల మంజూరుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసినట్టు మొత్తంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రివ్యూ ముగిసింది. మరి కాసేపట్లో ఎలాంటి ఆదేశాలు ముఖ్యమంత్రి జారీ చేశారు, కాళేశ్వరం విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాల అంశం పైన కూడా ముఖ్యమంత్రి అయితే కార్యాలయం నుంచి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అవసరమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.